హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హాసిని రెడ్డి కిచెన్. ఈరోజు మన కిచెన్లో పేనీలు చేస్తున్నాను. ఎప్పుడైనా అప్పటికప్పుడు స్వీట్గా మన తినాలనిపించినప్పుడు ఈ స్వీట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే ఎక్కువ టైం కూడా తీసుకోదు. అదేవిధంగా చాలా తక్కువ ప్రాసెస్లో ఉంటుంది కాబట్టి ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ స్వీట్ని ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవచ్చు. అంటే 15 to 20 డేస్ వరకైనా కూడా నిల్వ ఉంచుకోవచ్చు. అలాగే ఎన్ని తిన్నా కూడా బోరు కొట్టకుండా ఉంటుంది. అంత బాగుంటాయి. అలాగే చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. పేనీలు మాత్రం ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైనా సరే ఈజీగా చేసేస్తారు. అంటే అంత ఈజీగా ఉంటుంది ప్రాసెస్ కూడా. అలాగే ఈజీగా కుదురుతాయి కాబట్టి వీటిని అయితే ట్రై చేయండి చేయడానికి. మరి ఈ పేనీలు ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా అయితే 2 కప్పుల మైదా పిండి తీసుకొని జల్లెడ పట్టుకోవాలి. మైదా పిండికి బదులుగా గోధుమ పిండి అయినా సరే తీసుకోవచ్చు. కానీ కొంచెం క్రంచీగా రావాలంటే మైదా పిండి అయితేనే బాగుంటుంది. అలా కాకుండా మైదా పిండి సగం, గోధుమ పిండి అయినా సగం తీసుకోవచ్చు. నేనైతే మొత్తం మైదా పిండితోనే చేస్తున్నాను. 2 కప్పుల మైదా పిండి తీసుకొని ఇలా జల్లెడ పట్టేసి రెడీ ఉంచుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా, అలాగే 1/2 టేబుల్ స్పూను బేకింగ్ పౌడర్ వేసేసి దీన్ని కూడా ఒకసారి ఇలా జల్లెడ పట్టేసి ఇవంతా కూడా పిండిలో మంచిగా కలిసేటట్టు ఇలా కలపాలి. ఇలా కలిపేసిన తర్వాత నెయ్యిని లేదంటే వంట నూనెనైనా వాడుకోవచ్చు. నా దగ్గర నెయ్యి లేదనేసి నేనైతే వంట నూనె వేస్తున్నాను. 1/2 కప్పు వంట నూనె కూడా వేసేసి ఇది కూడా పిండికి అంతా కూడా ఇలా పట్టించాలి. నూనె వేసిన తర్వాత పిండి ఈ రకంగా కనిపించాలి. అంటే మనం ఉండలాగా చేస్తే ఉండలాగా కట్టాలి. అలా ఉంటే పిండి పర్ఫెక్ట్గా ఉన్నట్టు అవుతుంది. తర్వాత దీంట్లోకి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండి ముద్దలాగా చేసుకోవాలి. ఇలా పూర్తిగా కలిపిన తర్వాత దీనిపైన ప్లేట్ పెట్టేసి తర్వాత దీనిని ఒక అరగంట సేపు పక్కన పెట్టేసేయాలి. కొంచెం నానితే ఏంటంటే పిండి ఇంకా సాఫ్ట్గా అవుతుంది కాబట్టి మూత పెట్టేసి ఒక అరగంట సేపు పక్కన పెట్టేద్దాము. తర్వాత 1/2 కప్పు వరకు షుగర్ని తీసుకొని దీన్ని పౌడర్ లాగా మిక్సీ పట్టేసి రెడీ ఉంచుకోవాలి. అరగంట తర్వాత మనం కలిపి ఉంచిన మైదా పిండిని తీసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసి ఇట్లా పూరి సైజుకి కొంచెం ఎక్కువగా, అలాగే చపాతీకి కొంచెం తక్కువగా ఉండలు చేసుకొని రెడీ ఉంచుకోవాలి. ఇలా తీసుకున్న ముద్దలన్నింటినీ కూడా చపాతీలాగా చేసేసి రెడీ ఉంచుకోవాలి. అయితే ఇవి కొంచెం పల్చగా ఉండేటట్టు చేసుకొని రెడీ ఉంచుకోవాలి. ఇలా చపాతీలాగా చేసిన వాటిపైన ఆరిపోకుండా ఉండడానికి ఒక క్లాత్ అయినా లేదంటే ఇట్లా మూత అయినా కప్పేసి ఉంచాలి. నేను కొంచెం చేస్తున్నాను కాబట్టి అంత టైం పట్టదు. ఎక్కువ చేసే వాళ్ళైతే ఇలా చేయండి. తర్వాత చపాతీ పిట్ట తీసుకొని దానిపైన ఒక చపాతీ వేయాలి. దీనిపైన ఒక 2-3 టేబుల్ స్పూన్ల నూనె వేసేసి కొంచెం పిండిని కూడా ఇలా చల్లాలి. తర్వాత ఇంకొక చపాతీ కూడా వేయాలి. అలాగే దానిపైన కూడా మళ్ళీ నూనె అలాగే పిండి కూడా వేసేసి మళ్ళీ ఇంకొక చపాతీ కూడా వేయాలి. అలాగే దానిపైన కూడా నూనె పిండి 2 వేసేసి దీన్ని ఇలా ఈ విధంగా ఈ చపాతీలన్నింటినీ కూడా మలవాలి. ఇలా రోల్ లాగా ఫోల్డ్ చేసిన తర్వాత ఒక చాకుతోని వీటిని మామూలుగా పూరి సైజు వచ్చేలాగా ఇలా చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకోవాలి. ఏ రకంగానే మిగిలినవన్నీ కూడా చేసేసుకోవాలి. ఇవి మాత్రం కొంచెం పూరిలాగా వచ్చేటట్టు ఆ సైజు ఉండేటట్టు అయితే కట్ చేసుకొని వీటన్నింటిని కూడా రెడీ చేసుకోవాలి. తర్వాత వీటిపైన కూడా మూత పెట్టాలి మళ్ళీ ఎండిపోకుండా ఉండడానికి. ఇప్పుడు ఒక ఉండ తీసుకొని ఇలా పూరిలాగా చేసుకోవాలి. కాకపోతే పూరి అంతా పల్చగా కాకుండా కొంచెం మందంగానే చేసుకోవాలి. ఇలా చూడండి, పొరలు పొరలుగా కనిపిస్తాయి. అలా ఉండేటట్టు చూసుకోండి. మరీ పల్చగా అయితే కొంచెం స్పాంజ్ లాగా ఉండవు. స్పాంజ్ లాగా ఉండాలంటే కొంచెం మందంగా ఉండేటట్టే చేసుకొని ఇలా అన్నీ కూడా రెడీ చేసుకొని ఉంచుకోవాలి. తర్వాత కడాయి తీసుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకోవాలి. అయితే నూనె మాత్రం ఫుల్గా వేడైన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే వేయాలి. ఈ స్టెప్ ఒకటి మాత్రం అస్సలు మర్చిపోకుండా ఫాలో అవ్వండి, లేదంటే అవి కొంచెం స్పాంజ్ లాగా రావు. ఇలా వేసిన తర్వాత మెల్లగా అవి పైకి వచ్చేసిన తర్వాత అప్పుడు స్టవ్ని ఆన్ చేసి సిమ్లో ఉంచేసి అన్నీ కూడా వేయించుకోవాలి.
అయితే ఇవి బాగా వేడైన నూనెలో వేయించుకుంటే పైన మాడిపోతాయి, లోపల సరిగా ఉడకదు పిండి. అందుకోసమని సిమ్లోనే ఉంచేసి వేయించుకోవాలి. ఇలాగే మిగిలినవన్నీ కూడా చేసేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత తీసేస్తాం కదా. తీసేసిన తర్వాత వెంటనే ఒక ప్లేట్లోకి వేసేసి ఒక్కొక్కటిగా తీసుకొని దీనిపైన ముందుగా మనం షుగర్ మిక్సీ పట్టేసి ఉంచాం కదా, దాన్ని అంటే షుగర్ పౌడర్ని ఒక్కొక్క పేని తీసుకొని దానిపైన షుగర్ని చల్లాలి. అయితే ఇది మాత్రం వేడి ఉన్నప్పుడు మాత్రమే చల్లాలి, చల్లగా అయితే మాత్రం బాగుండదు. ఎప్పుడైతే మనం వేయించుకున్నాక తీస్తామో తీసిన తర్వాతనే ఈ స్టెప్ చేసేసేయాలి. దీనిపైన షుగర్ని చేతితో అయినా ఇలా చల్లొచ్చు, లేదంటే టీ వడబోసే దాంతోనైతే ఇంకా బాగా వేసుకోవచ్చు. కాబట్టి ఇలా టీ వడబోసే దాంట్లో షుగర్ వేసేసి ఇలా మెల్లగా జల్లించినట్టుగా వేసుకోవాలి. అప్పుడైతే అంత సమానంగా పడుతుంది కాబట్టి షుగర్ పౌడర్ బాగుంటుంది. ఇలాగే అన్నీ కూడా చేసేసుకోవాలి. ఇదొకటి కూడా మర్చిపోకండి, వేడిగా ఉన్నప్పుడు మాత్రమే షుగర్ పౌడర్ని వేసుకోవాలి. ఇలాగే అన్ని పేనీలను కూడా చేసేసుకుంటే సరిపోతుంది. ఇవి మాత్రం చేసిన తర్వాత ఒక గంట సేపటి వరకు తినడానికి బాగుండు. అంటే పైన షుగరు పేలిపోయినట్టుగా ఉంటుంది కాబట్టి షుగర్ పౌడర్ వేసిన తర్వాత ఒక గంట తర్వాత తింటే బాగుంటుంది. ఇలా చేసుకున్న తర్వాత మాత్రం ఒక గంట తర్వాత ఏదైనా స్టోర్ చేసే బాక్స్లో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి కాబట్టి స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు ఈ స్వీట్ చేసుకుంటే బాగుంటాయి. వీటిని షుగర్ పౌడర్ చల్లి కాకుండా మామూలుగా లడ్డూకు పాకం పట్టినట్టుగా షుగర్ పాకం పట్టేసి దాంట్లో కూడా వేసి తీసుకోవచ్చు. ఇంకా అలా చేసుకున్నా కూడా బాగుంటుంది. ఇలా డిఫరెంట్గా అయితే కొంచెం పిల్లలు ఇష్టంగా తింటారనేసి నేనైతే ఇలా చేశాను. ఈ స్వీట్ను మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగా కుదురుతుంది. మీకు ఈ స్వీట్ ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో చూసిన తర్వాత వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీకు నచ్చిన వాళ్ళకు షేర్ చేయడం అసలు మర్చిపోకండి. అలాగే ఇప్పటి వరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని మంచి వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పైన గంట సింబల్ను కూడా టచ్ చేయండి. ఇప్పటి వరకు ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ.